మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మహాపరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా మా బలహీన పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు మా వాక్యం ద్వారా దర్శించారు, మమ్మల్ని పోషించారు ప్రభువా, నడిపిస్తూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రభువా, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరే మాట్లాడమని ప్రభువా, మనుషుల మాటలు, మనుషుల తలంపులు కాకుండా పరిశుద్ధాత్మ దేవ నడిపించమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక క్రైస్తవ వివాహంలో పెండ్లి కుమారుడు ఆ యొక్క సేవకుడిని, ఎవరైతే ఆ యొక్క వివాహం జరిపిస్తూ ఉన్నారో ఆ సేవకుడిని పిలిచి, మీరు కొంచెం ప్రమాణాలు చేపించేటప్పుడు, ఆ యొక్క మ్యారేజ్ వావ్స్ ఉంటాయి కదా, ఆ ప్రమాణాలు చేసేటప్పుడు, ఆ ప్రామిసెస్ అవి చేసేటప్పుడు దయచేసి కొన్ని ప్రామిస్ని మీరు మార్చాలి అని ఆ సేవకునికి డబ్బులు ఇచ్చాడంట. ఆయన సరే అని చెప్పాడు. ఆ తర్వాత పెళ్ళి అంతా అవుతా ఉన్నప్పుడు ప్రమాణాల టైంలో ఆయన ఏమీ మార్చకుండా ఈయన చేత అన్ని ప్రమాణాలు చేపించేశాడు. ఆ తర్వాత ఈయన పెండ్లి కుమారుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నేను డబ్బులు ఇచ్చాను కదా, ఎందుకు మీరు ప్రమాణాలు మార్చలేదు అని అంటే, సారీ ఏమనుకోకండి అని చెప్పి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి, మీకన్నా పెండ్లి కుమార్తె ఎక్కువ డబ్బులు ఇచ్చిందని చెప్పాడంట. సో మనుషులు ప్రామిసెస్ని లేకపోతే ఇష్టపడకపోవచ్చు, చేయడానికి ఇష్టపడకపోవచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు. చాలాసార్లు వాగ్దానాలని అంత సీరియస్గా తీసుకోం. సో అటువంటి నేచరు మనకు ఉంటుంది. చిన్నప్పుడు కూడా ఏదైనా ఎక్కడికైనా వస్తామని చెప్పి రాకపోవడం, లేకపోతే చిన్నతనం నుంచే ఇటువంటి బిహేవియర్ మనం గమనించవచ్చు మనుషుల్లో. సో ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రామిసెస్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 2 రకాలుగా మనం ప్రామిసుల్ని గమనించవచ్చు. ఒకటి కండిషన్స్తో కూడుకున్నటువంటి ప్రామిస్, అలాగే ఇంకొకటి ఏంటంటే కండిషన్స్ లేకుండా ఉండే ప్రామిసులు కూడా కొన్ని కనిపిస్తాయి మనకి. అయితే ఇక్కడ మత్తయి 6:14లో మనం చూస్తే చాలా కండిషన్స్తో కూడినటువంటి ఒక ప్రామిస్ ఉంది. అదేంటి? మనం ఇతరుల అపరాధాలను క్షమించగలిగితే మన పరలోకపు తండ్రి మన అపరాధాలను క్షమిస్తాడన్నది ఇది మనకు తెలుసు. సో మనము వేరే వాళ్ళ అపరాధాలని క్షమించకుండా మనం మన పాపాలని, అపరాధాలని క్షమించమని అడిగితే మన ప్రార్థనకి ఆన్సర్ దొరకదు. ఇది మనం క్లియర్గా దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం అర్థం చేసుకొని ఇతరులను క్షమించే గుణాన్ని మనం దేవుడి నుంచి పొందుకోవాలి. యేసు ప్రభు వారి మీద ఆధారపడి జీవించడం ద్వారా ఇటువంటిది మనం చేయగలుగుతాం. స్వతహాగా మానవునికి ఇతరులను క్షమించే గుణం మనకు ఉండదు. కానీ మనల్ని సొంత జీవితాన్ని సిలువకు అప్పగించి, సొంత ఆలోచనల్ని సిలువకు అప్పగించి మనం దేవుని మీద ఆధారపడడం ద్వారా ఇటువంటి జీవితం సాధ్యం అవుతుంది. సో ఈ ప్రామిస్లన్నీ, ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలంటే మన జీవితాల్లో
బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభు వారిలో అంటే యేసు ప్రభు వారిని బట్టి దాని ఫలితం మనం అనుభవించే అవకాశం ఉంది. యేసు ప్రభు వారిలో అవును అన్నట్టుగా ఉన్నాయని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. ప్రతి ప్రామిస్ కూడా యేసు ప్రభు వారిలో నెరవేర్చబడుతుంది. ఇది మనం అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడి మనల్ని మన సొంత ఆలోచనల్ని, సొంత తలంపుల్ని సిలువకు అప్పగించి దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తున్నప్పుడు ఈ ప్రామిసుల్ని మనం స్వతంత్రించుకోవచ్చు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించండి. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుని గాడ్స్ నేచర్, అంటే దేవుని స్వభావం, అంటే డివైన్ నేచర్ మనకు రావడం కోసమే ఈ యొక్క ప్రామిస్లు, ఈ విలువైనటువంటి వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కండిషన్స్ ఉన్నాయి. దేవునికి లోబడడం ద్వారా మనకి ఈ యొక్క ప్రామిస్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాగా క్లెయిమ్ చేసుకోవాలో అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకడం వల్ల. దానివల్ల ఏం జరుగుతుందో చూడండి, పాపం నుంచి విడుదల, ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం ఈ వాగ్దానాల మూలంగా మనం తప్పించుకోవచ్చు. లోకం చాలా భ్రష్టత్వంతో నింపబడి ఉంది, పర్వర్ట్ అయిపోయినది. అనేక మంది పర్వర్ట్ నేచర్ కలిగిన వాళ్ళు, పర్వర్షన్ ప్రివేల్ అవుతున్న వాళ్ళు భయంకరమైన లోకంలో మనం ఉన్నామని అర్థం చేసుకొని దీని నుంచి ఎస్కేప్ అవ్వాలన్నది, పాపం నుంచి విడుదల పొందాలన్న అవగాహన మన హృదయంలో ఉండాలి. మనకు చాలాసార్లు చాలా తప్పులు మనకి తెలియవు. అంటే పాపం విషయంలో సెన్సిటివ్నెస్ ఉండదు మనిషికి, హార్డ్ అయిపోయి ఉంటుంది. మనం పాపం చేస్తూ 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 ఉండడం వల్ల హృదయం కఠినపరచబడిపోయి ఉంటుంది. పాత దినాల్లో చూస్తే మనం ఓల్డెన్ డేస్లో గమనిస్తే పాపం అంటే వాళ్ళు చాలా భయంకరంగా బట్టలు చింపుకొని నెత్తి మీద ఆ యొక్క బూడిద జల్లుకొని అలాగ పాపం నుంచి బయటపడాలని ప్రార్థనల్లో గడిపేవాళ్ళు. మనకు ఈ జనరేషన్ చూస్తే అట్లా లేదు. మీరు చూడండి, వాక్యం చెప్పేటప్పుడు, దేవుని హెచ్చరికలు వినేటప్పుడు మనం చూస్తే చాలామంది వాక్యం వింటూ నవ్వుతూ ఉంటారు, లేకపోతే చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. బాగు చేసుకోవాలన్న మనస్తత్వం, మన జీవితాలు బాగుపడాలి అన్న ఇది ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఉదయకాల సమయంలో మన హృదయ కాఠిన్యాన్ని తీసివేయమని మనం ప్రార్థన చేసుకుంటూ ఈ వాక్యం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, చాలా వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే చూడండి, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతున్నాను చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇక్కడ చూస్తే ఇది కండిషన్తో కూడినటువంటి వాగ్దానం. చాలాసార్లు మనం ఇటువంటి వాక్యం విని ఉంటాం. ఎలాగా, ఎవరు యేసు ప్రభు చేతిలో నుంచి మనల్ని అపహరించలేరు అన్నది మాత్రం వినుంటాం. కానీ దాని ముందు మనం 27వ వచనం చూసి దీని సందర్భం అర్థం చేసుకొని దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా గొర్రెలు నా స్వరం వినును. ఎవరైతే యేసు ప్రభు వారి స్వరం వింటారో
వాళ్ళు మాత్రమే యేసు ప్రభు వారికి చెందిన వాళ్ళని అర్థమవుతుంది. నేను వాటిని ఎరుగుదును. చూడండి, మనకు అర్థమయ్యే రీతిలో యేసు ప్రభు వారు ఇటువంటి మాటలు చెప్తున్నారు. ఇశ్రాయేలీలకి ఈ విధమైన భాష ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ గొర్రెల కాపర్లు, గొర్రెలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అటువంటి గొర్రెలు ఆ యొక్క యజమాని షెపర్డ్ స్వరం వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాయి. తన యజమాని వస్తేనే ఆ గొర్రెలు వెళ్తాయి. వేరే ఎవరు ఎటువంటి సౌండ్ చేసినా ఏం అరిచినా సరే ఆ గొర్రెలు వెళ్ళవు. యజమాని గొంతు ఆ గొర్రెలకి తెలుస్తుంది. యజమాని ఇట్లా రాగానే ఇట్లా చిన్న సౌండ్ చేస్తాడు, ఆ సౌండ్కి అన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. ఇది అర్థం చేసుకోవడం, ఇది ఈ విధంగా ఈ భాష మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేటట్లు యేసు ప్రభు వారు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నారు. వాటిని దేవుడికి తెలుసు. అంటే మనం ఎవరు అన్నది దేవుడికి, మనం దేవుని వైపు ఉన్నామా లేకపోతే లోకంలో కొట్టుకుపోతున్నామా అన్నది దేవునికి తెలుసు. అవి అంటే గొర్రెలు అంటే మనము దేవుణ్ణి వెంబడించే వాళ్ళంగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని రికగ్నైజ్ చేసే పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు మనల్ని ఎరుగుతాడు. అప్పుడు మనకి దేవునికి ఒక సంబంధం ఉంటుంది. మనకు తెలుస్తూ ఈయన పలానా ఆయన నా స్వరం వింటాడు, లేకపోతే నన్ను వెంబడిస్తున్నాడు అని దేవునికి తెలుసు. మనం అటువంటి వాళ్ళే ఈ ప్రామిస్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఏంటా ప్రామిస్? నిత్య జీవం ఇస్తాడు, ఆ తర్వాత మనం ఎన్నటికీ నశింపకుండా చేసేస్తాడు. అలాగా ఎవ్వరిని కూడా ఆయన చేతిలో నుంచి అపహరించకుండా చేస్తాడు. ఇది ఎంత గొప్ప ప్రామిస్ చూడండి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎంత గొప్ప మాటలో చూడండి. ఇంత గొప్ప వాగ్దానాలు మనం క్లెయిమ్ చేసుకోగలమా? అటువంటి పరిస్థితుల్లో ఉదయకాల సమయంలో ఉన్నామా లేదా? దేవుడు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మాట్లాడితే వినగలిగే పొజిషన్లో ఉన్నామా? దేవుడు అప్పుడే మనం దేవుడికి తెలుస్తుంది. మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం దేవునిలో ఎట్లా ఉన్నామన్న దేవుడు పట్టించుకుంటాడు. లేకపోతే మనం దేవుని స్వరం వినకపోతే, దేవుణ్ణి వెంబడించకపోతే దేవుడు మనల్ని ఎరగడు. మీరెవరో నాకు తెలియదు అనేస్తాడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, 2వ రాకడలో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు, మేము అది చేసాం, ఇవి చేసాం, అటువంటి కార్యాలు చేసాం, స్వస్థతలు చేసాం, దేవుని వాక్యం పంచాం అని అంటే మీరెవరో నాకు తెలియదు అనేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆయన స్వరం వినలేదు, ఆయన్ని వెంబడించలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికారు. అందుకని యేసు ప్రభు వారికి వాళ్ళు ఎవరంటే తెలియదు. కాబట్టి మనం నిత్య జీవం పొందుకోవాలన్నా, నశింపకుండా ఉండాలన్నా, ఆయన చేతిలో నుండి మనల్ని అపహరించకుండా, సైతాన్ని అపహరించకుండా మనం సెక్యూరిటీ కావాలన్నా, నిజమైన సెక్యూరిటీ కావాలన్నా దేవుణ్ణి వెంబడించాలన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రామిస్లన్నీ కూడా కండిషన్స్తో కూడినటువంటి ప్రామిస్లన్నీ. కాబట్టి ఈ కండిషన్స్ చదవకుండా మనం చాలాసార్లు చాలా మంది వాదిస్తూ ఉంటారు, దేవుని చేతిలో నుంచి నిన్నెవరు అపహరించలేరు, నిన్నెవరు ఏం చేయలేరు అని చెప్పి. కానీ దాని ముందు వచనం 27వ వచనం చదివి మనం దాని కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. చూడండి, మొదటి యోహానులో ఒక మాట ఉంది. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూడండి, ఆయన వెలుగులోనున్న ప్రకారం ఆయన యథార్థంగా ఉన్నాడు. దేవుడు ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు, ఏ మాత్రం కపటం లేని పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు. అలాగే మనం కూడా
వెలుగులో నడిస్తే, అంటే ఈ లోకంలో అనేక మంది చీకట్లో నడుస్తూ ఉన్నారు. ఎటు వెళ్తున్నారో తెలీదు. ధనం మోసంలో, ఇహలోక సంబంధమైన ఆకర్షణలకి, తాత్కాలికమైన ఆనందాలకి లోబడిపోయిన వాళ్ళు చీకట్లో నడుస్తున్నారు. కానీ దేవుని వెలుగు ఒకటి ఉంది, వాక్యం అనేది. దేవుని వాక్యం అనే వెలుగులో మనం నడిస్తే, ఆయన మాటల స్వరం వినగలిగితే, ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమే ఉంటాం. ఆయనతో ఫెలోషిప్ ఉంటుంది, ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి ఉదయకాల సమయంలో. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయదు. చాలాసార్లు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్న మాట వినుంటాం. కానీ అది ఎవరికి యేసు రక్తం పవిత్రులుగా చేస్తుందంటే, ఎవరైతే వెలుగులో నడుస్తున్నారో, ఎవరైతే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తుంది. చూడండి, ఈ ప్రామిస్లతో కూడుకున్న కండిషన్స్తో కూడుకున్న ప్రామిస్లు, కండిషన్స్ చదవకుండా చాలాసార్లు మనం మోసపోయి ఉంటాం. అనేక మంది మోసపోయి ఉంటారు. మనం ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ విధంగా మోసపోకూడదు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. మీరు ఒకనినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. చూడండి, మీరు 16వ వచనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. చూడండి, దేవుడు ఇలాగా మనల్ని ఏర్పరచుకున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో మనం పాపం విషయమై చాలా సెన్సిటివ్గా ఉండాలి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే ముందుగా, అంటే లోకం మనల్ని ద్వేషిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే లోకంతో స్నేహం లేదు మనకి. మనం లోక సంబంధులం కాదు. లోకంలో నుండి మనల్ని వేరు చేయడానికి యేసు ప్రభువారు మనల్ని ఎన్నుకున్నారు. ఈ మాటలన్నీ మనం అర్థం చేసుకోవాలి. పాపం విషయమై చాలా జాగ్రత్తగా మనం సెన్సిటివిటీ కలిగి ఉండాలి. చూడండి, లూకాసు వార్తలో ఒక మాట ఉంది, 19వ అధ్యాయంలో. లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనం చదువుతా. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, యెరూషలేం వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ఆ గాడిద మీద ఎక్కి ఆయన ప్రయాణం చేసి అట్లా వెళ్ళినప్పుడు, ఊరేగించినప్పుడు అందరూ ఆయన్ని వర్షిప్ చేశారు. అప్పుడు ఆయన ఆ పట్టణం సమీపించినప్పుడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క యెరూషలేం పట్టణం పాపంతో నిండిపోయింది. ఏ పాపం, ఏ కల్ముషం లేని ఒక వ్యక్తికి సిలువైపోతుంది. సో కాబట్టి వాళ్ళ పాపాలను బట్టి, వాళ్ళ యొక్క అపరాధాలను బట్టి యేసు ప్రభు వారికి దుఃఖం కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పాపాలను బట్టి, మనం చేస్తున్న అపరాధాలను బట్టి యేసు ప్రభు వారికి దుఃఖం కలుగుతుంది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మనం గమనించుకోవాలి. ఈ ప్రామిస్లన్నీ మన కోసం దేవుడిచ్చాడు. ఈ వాగ్దానాలు చాలా విలువైనవి. ఆ విలువ మనం తెలుసుకోవాలి. ఉదయకాల సమయంలో ఆ విలువ మన జీవితాల్లో పనిచేయాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి విలువైనవి అనుకున్నటువంటి వదులుకొని ఆత్మ సంబంధమైనటువంటి విలువైనటువంటి ఈ వాగ్దానాలని స్వతంత్రించుకొని మన జీవితాలని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మనం ఈ వాగ్దానాలన్నింటినీ ఉదయకాల సమయంలో మనం
మనం స్వతంత్రించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 7వ వచనం 23వ వచనం చూస్తే 7వ అధ్యాయం 23, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. చూడండి, జనుల మనము ఆయన మనకు దేవుడై ఉండి మనం ఆయన జనులై ఉండాలంటే ఆయన మాటల్ని అంగీకరించాలి. ఇర్మియా గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలోనే చెప్తున్నాడు, అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని అని మనకి దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయన మాటలు అంగీకరించడం అన్నది చాలా ప్రాముఖ్యం అండి. ఆయన మాటలకి విలువ ఇవ్వాలి. ఆయన వాక్యానికి మనకు ఆయన మాటలు వినగలిగే కెపాసిటీ, ఆయన స్వరం వినగలిగే కెపాసిటీ రావాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం వాక్యం చదువుకోవాలి, వాక్యం వినాలి, వాక్యానికి లోబడాలి. వాక్యం వినడం అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుందని రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. అంటే ఎట్లా వినుట వలన విశ్వాసం అంటే జస్ట్ వినడం కాదు, లోబడ్డం ద్వారా, దేవుని వాక్యానికి లోబడ్డం ద్వారా మనకి విశ్వాసం వస్తుంది మన జీవితాల్లో. సో దేవుని మీద నమ్మకం కలుగుతుంది, ఇంకా 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 విశ్వాసంలో ఎదుగుతాం. దేవుని మా స్వరాన్ని వినాలి, ప్రతిరోజు విని దేవుని మాటకు లోబడుతూ ఉండాలి. దేవుడు మాట్లాడే దేవుడు, ఇది అర్థం చేసుకోవాలి. ఎవరైతే క్రైస్తవులు అని అంటున్నారో, మీరు స్వరం వినే క్రైస్తవులు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని మాటలకు లోబడే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. అనేక మంది దేవునికి వ్యతిరేకంగా, దేవునికి మాటలకు లోబడలే వాళ్ళు లేరు, దేవుని మీద విశ్వాసం ఉంచే వాళ్ళు లేరు. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని మనం ఆ విధంగా ఉండకూడదు. మనం లోక సంబంధం కాదు, మనకి పాపంతో సంబంధం లేదు, అపరాధాలతో సంబంధం లేదు. మనల్ని దేవుడు వేరుగా చేసుకొని పరిశుద్ధీకరించడానికే యేసు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. సో ఈ మాటలు మనం అర్థం చేసుకొని మన జీవితాలని మార్చుకొని వాగ్దానాల మీద మన జీవితాలను కట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఈ మాటలన్నీ యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతున్నాను. చూడండి, 8వ వచనం, 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనండి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. అంటే పాపాన్ని బట్టి మనం ఏడవాలి, దుఃఖించాలి. యేసు ప్రభు వారికి సిలువకి అప్పగిస్తున్నప్పుడు యెరూషలేము మార్గంలో ఆ యొక్క గొల్గొతా కొండకి ఆయన సిలువని మోసుకొని ఆయన వెళ్ళమని ఆయన కొడుతూ ఆ వీధుల్లో చూస్తుంటే అనేక మంది స్త్రీలు ఆ యొక్క యేసు ప్రభు వారు అనుభవిస్తున్న బాధను చూసి వాళ్ళు ఏడుపు ఆపుకోలేక ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో చెప్పారు, నా కోసం ఏడవకండి, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని. సో అదే యాకోబు చెప్తున్నాడు, వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి, మీ నవ్వును దుఃఖానికి మార్చుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే పాపం అన్నది మహాభయంకరమైనది, మనల్ని సంపూర్ణంగా నరకం వైపు, నిత్య నాశనం వైపు నడిపించేసేది, చాలా భయంకరమైనది. కాబట్టి దాని నుంచి మనం విడుదల పొందాలి, దానికోసం మనం దుఃఖపడాలి, దానికోసం ఏడవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని యొద్దకు మనం దేవుని చెంతకు వెళ్ళాలి, దేవుని ప్రజలుగా బ్రతకాలి. మన చేతులు, మన మనస్సులు మార్చుకోవాలి. మనకి డబుల్ మైండెడ్నెస్ ఉంటుంది. మన అపవిత్ర, మన చేతులన్నీ, కాళ్ళన్నీ, కళ్ళన్నీ
అది మొత్తం అంతా అశుభ్రం అయిపోయి ఉంటుంది. వాటన్నిటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు దేవుని మాటకు లోబడడం ద్వారా యేసు ప్రభు వారి రక్తం మనల్ని పవిత్రీకరించుతుంది. మనకి డబుల్ మైండెడ్నెస్ ఉంటే అది పోతుంది. దేవుని మీదే సింగిల్ మైండెడ్గా మనం బ్రతికే అవకాశం ఉంటుంది. సో మన హృదయాలను పరిశుద్ధపరచుకునే అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడికి లోబడడం ద్వారా, వాక్యానికి లోబడడం ద్వారా యేసు ప్రభువారు మన హృదయాలను పరిశుద్ధీకరిస్తాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాగ్దానాలన్నిటిని మన జీవితంలో స్వతంత్రించుకోవాలి. దేవునికి లోబడడం అన్నది చాలా ప్రాముఖ్యం. దేవునికి లోబడండి, అపవాదిని ఎదురు 7వ వచనంలో చూస్తే జేమ్స్ 4:7, యాకోబు రాసిన పత్రిక 4:7లో చూస్తే దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అంటే అపవాదిని ఎదిరించే పద్ధతి ఏంటంటే దేవునికి లోబడడం ద్వారానే అపవాదిని ఎదిరించగలం. ఊరకనే అపవాది పో అంటే పోడు. అపవాది నేను గద్దిస్తున్నాను, యేసునామంలో అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చాలా మంది అట్లా అంటారు. కానీ దానివల్ల అపవాది ఏం పోడు, నవ్వి ఊరుకుంటాడు. కానీ మనం దేవునికి లోబడడం ద్వారా అపవాదిని ఈజీగా ఎదిరించవచ్చు. అపవాదికి పెట్టే ఆ యొక్క టెస్ట్లు, శోధనల్ని అధిగమించవచ్చు. లేకపోతే మనం ఏ పరిస్థితుల్లో ఉన్న దేవునికి లోబడటం ద్వారానే అపవాది మనల నుంచి పారిపోతాడు. అపవాదిని మనం ఎదిరించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి గొప్ప జీవితాన్ని యేసు ప్రభువారు మనందరికీ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ మాటలన్నీ మనం అర్థం చేసుకుని ఉదయకాల సమయంలో దేవునికి లోబడదాం. ఎన్ని వాక్యాలు ఉన్నాయి దేవునికి లోబడమని, దేవునికి మాటలను అంగీకరించమని. సో ఉదయకాల సమయంలో దేవుడు అటువంటి గొప్ప మనసు మనకు దయచేయాలని, మనకు విడుదల దయచేయాలని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో మీరు చేసిన మేళ్ళను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ వాక్యం మా హృదయంలో భద్రపరచమని, విన్న ప్రతి ఒక్కరిని మీ దీవెనల ఆశీర్వాదాలతో నింపమని, మేము ఫలించడానికి కృప చూపించమని, మాలో ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.